వీపు మీద వేలు పెట్టుకొని అడగనన్నట్టు చూసింది. స్వప్న యాక్షన్కి హరిణి నవ్వుతూ తను అలాగే చేసి అభికి నవ్వు తెప్పించింది. తిన్నాక పద అన్నాడు. ఎక్కడికి? ఇవాళ డే ఏంటి? ఏంటా అని క్షణం తింకి సాటర్డే అంది. హోమ్ కన్స్ట్రక్షన్ దాదాపు పూర్తి కావచ్చింది. నువ్వు ఒక్కసారి చూసి ఇంకా ఏమైనా కావాలంటే చెప్తే చేస్తారు. సైట్ సీయింగ్ పద అని పాపని ఎత్తుకొని అభి వెళ్తే హుషారుగా రెడీ అయి వెనకే వెళ్ళింది. సిటీ అవుట్స్కర్ట్స్ హైవే నుంచి కార్ టర్న్ చేసుకుని తనకి వచ్చిన లొకేషన్కి వెళ్ళింది మేఘన. వీడికి ఇన్ని సీక్రెట్ స్పాట్స్ ఎలా తెలుస్తున్నాయి అనుకుంది. ఆమె కోసమే వెయిట్ చేస్తున్న పీటర్ కంగ్రాట్స్ మేఘన, మొత్తానికి అనుకున్నది సాధించావు అన్నాడు అప్రిషియేట్ చేస్తూ. ఎందుకు? అదేంటి, నీకు మీ బావ కంపెనీలో ఉద్యోగం వచ్చింది కదా. నా బొంద జాబ్ వచ్చింది. బావ ఉండే కంపెనీలో కాదు, మా తాతయ్య కంపెనీలో. మా బావని చాలా తక్కువ అంచనా వేశావు పీటర్. ఆవలించకుండానే పేగులు లెక్కేసే రకం. కాల్ లెటర్ వచ్చిందని ఎగేసుకు వెళ్ళాక తెలిసింది నా జాయినింగ్ అక్కడ కాదని. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదని మా తాత ముందు మామయ్య ముందు పరువు పోవడం ఇష్టం లేక సచ్చినట్టు ఉద్యోగంలో చేరాను. కానీ నా ప్లాన్స్ ఏవి ఆపన్లే అంది. సరే, ఎందుకు నన్ను రమ్మన్నావు అని అడిగింది. పీటర్ విషయం చెప్పి జాగ్రత్తగా డీల్ చెయ్యి. ఇది మన ప్లాన్లో ఫస్ట్ స్టెప్. అనుమానం రాకూడదు. కొంచెం కష్టమే కానీ చేస్తాను. ఇదిగో డబ్బు అంటూ ఓ చెక్ ఇచ్చాడు పీటర్. కళ్ళు తిరిగే అమౌంట్ చూసి మెరిసే మొహం తెచ్చి థ్యాంక్స్ పీటర్ అంది. అదంతా తర్వాత. నేను అనుకున్నది జరిగితే ఇంతకు 10 ఎక్కువ ఇస్తాను. ఇక వెళ్ళు అన్నాడు. సరే అని అక్కడి నుంచి వచ్చిన మేఘన నేరుగా అభి స్వప్న వెళ్ళిన హోమ్కి వెళ్ళింది. అక్కడ అభి స్వప్నాని చూసినా చూడనట్టే బిహేవ్ చేసి నేరుగా సూపరింటెండెంట్ దగ్గరకు వెళ్ళి అనాథ పిల్లలకి అమౌంట్ డొనేట్ చేస్తానని చెప్పి మనీ ఇచ్చి వచ్చేస్తూ ఎదురొచ్చిన అభిని చూసి ఎలా ఉన్నావు బావా అని అడిగింది. అతను సమాధానం కూడా చెప్పకుండా వెళ్తుంటే నేను మరీ అంత పరాయిదాన్ని అయ్యానా బావా? నా మోహం చూడటం కూడా ఇష్టం లేదా? కన్నీళ్లు కారుస్తుంటే వచ్చిన స్వప్న మేఘనాన్ని చూసి దూరంగానే ఆగింది. నన్ను నువ్వు అసహించుకోవడంలో తప్పు లేదు బావా, కానీ నా గురించి నీకు తెలుసు. నేను సాఫ్ట్ కాదు, నెమ్మదత్వం లేదు. పాపని నేను వద్దనడానికి కారణం నా నెగ్లిజెన్సీ మాత్రమే. నువ్వు స్వప్నాన్ని పెళ్లి చేసుకోవడానికి కారణం హరిణి మీద చూపించిన కేర్. అది నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. సరే, ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు, సంతోషంగా ఉన్నావు. ఇవన్నీ చెప్పి నీ మనసు పాడు చేయడానికి ఇక్కడికి రాలేదు. మామయ్య త్వరగా రికవరీ అవ్వాలని, ఆయనకు తగ్గితే ఇక్కడ అమౌంట్ ఇస్తానని మొక్కుకున్నా. అది ఇవ్వడానికే వచ్చాను. వెళ్తాను బావా. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అభి దగ్గరకు వచ్చిన స్వప్న వెళ్దామా అంది. కార్ దగ్గరికి వెళ్తుంటే వచ్చిన సూపరింటెండెంట్ మేఘన ఇచ్చిన చెక్ గురించి చెప్పి మీ దయ వల్ల ఇప్పుడు ఆశ్రమంలో ఎలాంటి ఇబ్బందికి లోటు లేదు సార్. ఈ డబ్బులు ఏం చేయమంటారు అని అడిగిన అతన్ని చూడకుండా ఏదైనా గుడిలో ఇచ్చేయమని చెప్పి స్వప్నాన్ని చూశాడు. వచ్చి కార్ ఎక్కింది. హరిణి చేతిలో కొత్తగా కనబడుతున్న టాయ్ చూస్తూ ఎక్కడిదది అని అడిగాడు. పిల్లలు హరిణి కోసమని ఇచ్చారు, వద్దనలేక తెచ్చాను. మీకు నచ్చకపోతే ఇచ్చేస్తాను అంది. మాట్లాడలేదు అతను. అంటే ఓకే అన్నాడని రిలాక్స్ అవుతూ పాప నిద్రపోతుంటే తనని జోకొడుతూ మేఘన ఏమంది మీతో అని అడిగింది. విన్నావుగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? మోహన్ చిన్నబుచ్చుకున్న ఆమెను చూస్తూ వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన మధ్య ఈ టాపిక్ అక్కర్లేదు. మీరు మరీ వాళ్ళని విలన్స్ చేస్తున్నారు. వాళ్ళ మీద నువ్వు మరీ జాలి చూపిస్తున్నావు అని నేను అంటా. మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను అని ఇంటికి రావడంతో పాపని ఎత్తుకోబోతుంటే అభినే తీసుకుని వెళ్ళాడు. తాతగారు హాల్లో పేపర్ చదువుతుంటే ఎప్పుడు వచ్చారు తాతయ్య అంది. ఇంతకు ముందే స్వప్న. ఎక్కడికి వెళ్ళారు? హోమ్కి. బిల్డింగ్ చాలా వరకు పూర్తయిపోయిందని అభి అక్కడ లేకపోవడంతో మామయ్య గారికి ఎలా ఉందని అడిగింది. ఇప్పుడు పర్లేదు కానీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని కంట్రోల్ అయ్యే వరకు అక్కడే ఉండమని చెప్పారు. వాళ్ళు చెప్పారా, చెప్పించారా? నాకు అదే అనుమానంగా ఉంది స్వప్న. వాళ్ళని ఇక్కడ ఉంచినట్టే ఉంచి దొరికిన అవకాశాన్ని మీ ఆయన బాగా ఉపయోగించుకున్నాడు. నేను చెప్పలేను తాతయ్య, నా మాట వినరు. వద్దులే తల్లి, కొందరు దూరంగా ఉంటేనే మంచిదిలే అన్నారు. వాణి గారు స్వప్నాని అన్న మాటలు గుర్తొచ్చి రండి భోజనం చేద్దామని చెప్పడంతో మాట్లాడలేదు ఆయన.